భైరవం ఇది వచ్చేసరికి గరుడన్ రీమేక్ అనమాట, తమిళ్ మూవీ. నేను ఆల్రెడీ గరుడన్ మూవీ అయితే చూశాను. నాకు భైరవం అయితే అసలు నచ్చలేదు చెప్పాలంటే. నాకు అసలు ఎక్కడా నచ్చలేదు. ఒక 2-3 సాంగ్స్ బాగుంటాయి అంతే. మిగతాది ఏది ఎంటర్టైనింగ్ ఉండదు. అనవసరం లేని ఫైట్స్, అనవసరం లేని మూవీ అనమాట. ఇది ముగ్గురికి కంబ్యాక్. ఇన్ఫ్యాక్ట్ ముగ్గురికి కంబ్యాక్. డైరెక్టర్కి మంచి పేరు ఉంది. నాంది అను ఉగ్రం మూవీ తీసాడనమాట నరేష్తో, కాబట్టి మంచి పేరు ఉంది. బట్ ఇది ముగ్గురు కంబ్యాక్ అనమాట. కొండ అన్నది ఇంకా నారా రోహిత్ మనోజ్ అన్నది అయితే కంబ్యాక్ అనమాట. కానీ ఇది ఏమాత్రం కంబ్యాక్ మూవీలో అయితే లేదు. అసలు కంబ్యాక్ మూవీ అంటే ఎలా ఉండాలి? ఇన్ని ఇయర్స్ తర్వాత వస్తున్నారు, పెద్ద ప్లానింగ్తో ఒక మంచి మూవీతో రావాలి. అసలు రీమేక్ అవసరమా? గరుడన్ మూవీ రీమేక్ అవసరమా? నాకు గరుడన్ మూవీ పర్లేదు, బాగానే అనిపించింది. స్టోరీ టెల్లింగ్ బాగుండిద్ది అనమాట గరుడన్ మూవీలో, తమిళ్ గరుడన్ మూవీలో. దీంట్లో కాదు. తమిళ్ గరుడన్ మూవీలో ఎలా ఉండిద్దంటే, వాళ్ళు ఏదైతే చెప్పాలనుకుంటారో మనకు అర్థమైద్ది. వాళ్ళు పెట్టే లాస్ట్ ఫైట్కి కూడా ఒక అర్థం ఉండిద్ది అనమాట. కానీ భైరవ్ మూవీలో ఏమో ఏదేదో చేశారనమాట. చాలా మిక్స్డ్ ఒపీనియన్స్ ఉన్నాయి. కొన్ని సీన్స్ చాలా బాగా రాసుకోవచ్చు. వీళ్ళు ఏ సీన్ అయితే పెట్టారో, వీళ్ళు ఏ సీన్ అయితే పెట్టాలనుకున్నారో మనకు తెలిసిద్ది. నేను ఏ సీన్ గురించి అయితే చెప్పను. మూవీ చూడాలనుకుంటే చూడండి. భైరవం మూవీలో ఒక సీన్ ఉండిద్ది అనమాట, మనోజ్ అన్నది ఫైట్ ఉండిద్ది. అది చాలా బాగుండిద్ది. ఇన్ఫ్యాక్ట్ ప్రతి ఒక్కరికి ఫైట్ ఉండిద్ది. కానీ లాస్ట్లో కొండని ఎందుకు అలా చేస్తారో నాకైతే ఏం అర్థం కాదు. అక్కడక్కడ వర్కౌట్ అయ్యింది. ఎక్కడైతే గుడి ఫైట్ దగ్గర అయితే నాకు కొంచెం అయితే వర్కౌట్ అయ్యింది చెప్పాలంటే. గుడి ఫైట్ దగ్గర, జాతర ఫైట్ దగ్గర బాగున్నాయి. పాటలు కూడా కరెక్ట్ టైంలోనే వచ్చాయి, పర్లేదు. హీరోయిన్ కూడా అందరి యాక్టింగ్ విషయానికి వస్తే వాళ్ళ బెస్ట్ అయితే ఇవ్వలేదు. నేను మనోజ్ అనే యాక్టింగ్ అయితే, మనోజ్ అనే డబ్బింగ్ నాకు భలే గుర్తొచ్చింది. మనోజ్ అనే డబ్బింగ్ చెప్పేది ఒకలా ఉండిద్ది. అసలు ఆ బేస్ వాయిస్ అవసరం లేదు, నార్మల్గా చెప్పొచ్చు. అసలు ఈ మూవీనే వద్దప్ప, రీమేక్ అవసరమా? 3 గోల్డెన్ యాక్టర్స్ అనమాట. నారా రోహిత్ చాలా మంచి యాక్టర్, కొండన్న బాగా యాక్టర్, మనోజ్ అన్న ఇంత మంచి యాక్టర్. మరి ఏదేదో చేశారనమాట. రీమేక్ ఐడియా ఎవరిదో కానీ ముందు వాళ్ళని చంపేయాలి. కంబ్యాక్ బాగా ఇచ్చుండొచ్చు. ఈ భైరవం మూవీ నాకు ట్రైలర్ చూసినప్పుడే అర్థమైపోయిందనమాట, ఇదేదో వర్కౌట్ అయ్యేలా లేదని. కానీ నేను ఎక్కడైనా వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగుంటే బాగుందిలే, పర్లేదు, చూడొచ్చు అందాం అనుకున్నాను. కానీ ఏమోలా నాకైతే నచ్చలేదు మూవీ. నేను గరుడన్ మూవీతో ఎందుకు కంపేర్ చేస్తానంటే, ఇది దానికి రీమేక్, దానికంటే బాగుండాలి. కానీ అది చాలా ఒరిజినల్ గరుడన్ బెటర్. మీరు ఈ మూవీ చూడాలనుకుంటే మాత్రం ఒరిజినల్ గరుడన్ అయితే చూసేయండి. ఒరిజినల్ గరుడన్ బాగుండిద్ది. దీనికి పెట్టి టైం వేస్ట్ చేసుకునే బదులు దానికి పెట్టచ్చు. సో మీలో ఎవరైనా హట్ అయి ఉంటే మాత్రం, మూవీ అయితే నాకు నిజంగా నచ్చలేదు. మా రేటింగ్ వచ్చేసరికి 6/10.